నీ రీప్లేస్‌మెంట్ అనేది గుండె ఆపరేషన్‌లా లేకపోతే బ్రెయిన్ ఆపరేషన్‌లాగా ఎప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ కాదు. పేషెంట్ వాళ్ళ కంఫర్ట్ బట్టి ప్లాన్ చేసుకునే ఆపరేషన్ అనమాట. అలాగే మన దగ్గర చాలామంది ఊర్లలోంచి, పల్లెటూర్ల నుంచి కాళ్ళు వంగిపోయి పూర్తిగా ఆపరేషన్ చేపించుకోవడానికి వాళ్ళకి స్తోమత లేక చాలామంది ఇంట్లో ఉంటారు. వాళ్ళకి కూడా మనం ఏంటంటే కొంచెం ఒక 20, 30% వరకు వాళ్ళు పేమెంట్ చేసుకోవాలితే మిగతాది మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. సో, దాని ద్వారా చాలామందికి చేశాం. ఈ నెలలోనే ఆల్మోస్ట్ 30 నీ రీప్లేస్‌మెంట్లు చేశాం. దానివల్ల ఏంటంటే పేషెంట్ వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం గానీ, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ గానీ ఎవ్వరి మీద ఆధారపడకుండా పని చేసుకునేలాగా చేస్తున్నాం అనమాట. సో, దీని గురించి ఏంటంటే మోర్ పబ్లిక్‌కి మనకి మోకాళ్ళు పూర్తిగా అరిగిపోతే ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేయగలిగితే మిగతా అంతా గవర్నమెంట్ నుంచి మన సపోర్ట్ ద్వారా చేయగలుగుతాం. సో, ఈ అవకాశాన్ని అందరిని వాడుకోవచ్చు. మన త్రినేని ఆర్థోపెడిక్ సెంటర్‌లో నేనే పర్సనల్‌గా ఉండి వాళ్ళని చూసుకోవడం, తర్వాత కూడా డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా ఫాలో అప్ చేయడం, తర్వాత కూడా రెగ్యులర్‌గా ఫోన్‌లో టచ్‌లో ఉండటం, ఇదన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట.